మీకు తెలుసు, మన ఇద్దరి పెళ్లి జరగాలన్నది మీ అమ్మగారు మా నాన్నగారి కోరిక. కానీ నేను సత్య అనే అమ్మాయిని ప్రేమించానండి. ఆ విషయం మీకు మెసేజ్ కూడా పెట్టాను కదా. తను రీసెంట్గా చనిపోయింది. మా నాన్నగారి కోరిక మేరకే నేను ఈ పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. మీకు ఈ పెళ్లి ఇష్టం లేకపోతే చెప్పండి, ఐ అండర్స్టాండ్. మీకు ఈ పెళ్ళి ఇష్టమేనా? ఎవరు కావాలి? నా పేరు మహిమ. నాకు తెలుసు మీరు మాధవ ప్రేమించుకున్నారని, కానీ మాకు పెళ్లి చేయాలనేది మా పెద్దవాళ్ళ నిర్ణయం. కాబట్టి కాబట్టి నేను మాధవ్ని మర్చిపోవాలి అంతేగా? అయినా ఎవరో ఎప్పుడు ఇచ్చిన మాట కోసం నేను ప్రేమించిన మనిషిని మర్చిపోమనడం ఎంతవరకు న్యాయం? మీరే చెప్పండి. నా ప్లేస్లో మీరుంటే వదులుకుంటారా? అది కాదు సత్య, ఒకసారి నేను చెప్పేది వినండి. మీరేం చెప్పద్దు, నేనేం విన్ను. నాకు మాధవ్ అంటే చాలా ఇష్టం. ప్రాణం పోయిన మాధవ్ని వదులుకోను. వదలొద్దు. ఎవరు వదలమన్నారు? నువ్వు మాధవనే పెళ్లి చేసుకో. మీరేం చెప్పద్దు, నేనేం విన్ను. ఇప్పుడు మీరేదో అన్నారు, నాకు అలా వినపడిందా లేదా నిజంగానే మీరు అలా అన్నారా? నిజంగానే అన్నాను. మా పెళ్లి విషయంలో పెద్దవాళ్ళు మాట్లాడుకున్నది మాటించుకున్నది నిజమే. కానీ నాకెవ్వరినీ పెళ్లి చేసుకోవాలని లేదు. వేరే అమ్మాయిని ప్రేమించే వ్యక్తిని పెళ్లి చేసుకోవాలని అస్సలు లేదు. ఈ విషయం మాట్లాడదామని ఇక్కడికి వచ్చాను. మీ పెళ్లికి నాకు ఎలాంటి అభ్యంతరం లేదు. మరి మాధవ వాళ్ళ ఫాదర్ ఒప్పుకుంటారా? నేను ఒప్పిస్తాను. నాకిచ్చి పెళ్లి చేయాలన్నదే కదా ఆయన కోరిక. నేనే వద్దంటే ఆయన ఒప్పుకోక ఏం చేస్తారు? మీరు ప్రేమించుకుంటున్న విషయం నాకు రీసెంట్గా మాధవ మెసేజ్ చేశారు. ఈ విషయం నాకు ముందే తెలుసున్నా ఈ పాటికి మీ పెళ్లి కూడా అయిపోయేది. అయినా నువ్వేం టెన్షన్ పడకు, మీ పెళ్లి నేను దగ్గరుండి జరిపిస్తాను. థ్యాంక్ యూ సో మచ్. మాధవ్ చాలా టెన్షన్ పడుతున్నాడు. నేను కాల్ చేసి రమ్మంటాను. నాకు చెప్పిందే తనకు కూడా చెప్తారా? 1 minute. సత్య, సత్య, సత్య.